టీడీపీ నేత కాలువ శ్రీనివాస్ ఒక దద్దమ్మంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని దుయ్యబట్టారు. తాను చూసిన అభివృద్ధి చూపిస్తూ రోజు ఫోటోలు పెడతానని అన్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. సాగు తాగునీటిపై టీడీపీ నేత కాలువ శ్రీనివాస్ అబద్ధాలు చెప్తున్నారు. కాలువ శ్రీనివాసులు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా ప్రతిరోజు దూషిస్తున్నాడు అని చెప్పేసి. అతను నన్ను దూషించని రోజే లేదు, అతని తిట్టని రోజే ఉండదు, విమర్శించని రోజే ఉండదు. నిత్యం అర్థమైంది నాకు కూడా. చేతికాని వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాం. కొంతమంది సంసారాల్లో కూడా చూస్తూ ఉంటాం. చేతికాని వాళ్ళు వేరే డ్రామాలు ఆడుతూ ఉంటారు. కాబట్టి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తి పక్కాగా ఒక చేతకాని దద్దమ్మ, చేతకాని విధవ. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలా అయ్యా కాలువ శ్రీనివాసులు, ఒకటి గుర్తుపెట్టుకో. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా? ఫలాంది లేదని సెల్ఫీ పెట్టే కాలువ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజుకొకటి పెట్టినా కూడా ఇప్పుడుండే టైం అంతా జరిగిపోతుంది. నేను ఈరోజు మొదలుపెట్టి నేను చేసిన ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయేదాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు. అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను.